పడిపోయిన వారు లేస్తున్నారు. ఇక్కడ ఆహారం లేదు, కనీసం నీరు కూడా లేదు. ఈ కత్తిని ఉపయోగించిన వాడు చాలా ధైర్యవంతుడై ఉండాలి. ఇక్కడ చూడండి, ఏదో దాచారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు కూడా మరణిస్తారు అని వ్రాయబడింది. భయపడకు, మనమందరం కలిసి ఈ మరణాన్ని అధిగమిస్తాం. దొంగలారా, మీ పాపపు దంతం ఇక్కడితో అయిపోయింది. విష్ణు విగ్రహాన్ని తిరిగివ్వండి. ఇతను మనిషి కాదు, ఇతను దేవుడి సైన్యం. దీనికోసమేనా మీ ప్రాణాలు పణంగా పెట్టేది? అలంకారం కోసమా?